శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. భగవద్బంధువులకు, ప్రేక్షణ మహాశయులకు అందరికీ కూడా శుభోదయాన్ని తెలియజేస్తూ ఈ రోజున మనం సప్త సంతానాల గురించి తెలుసుకుందాం. సప్త సంతానాలు అంటే 7 సంతానాలు ఉంటాయి మనకు. అంటే చాలామందికి ఏంటంటే కడుపులో పుట్టిన వారే సంతానము అని చెప్పేసి అనుకుంటారు. కడుపులో పుట్టిన సంతానం కాకుండా మరొక 6 సంతానాలు ఉన్నాయి మనకి. ఒక 6 మంచి పనులను సంతానంగా భావించాలి. అవి కూడా సంతానం. ఈ సప్త సంతానాల గురించి పండితుల్లో కొంత భేదాభిప్రాయం ఉంది. కానీ నేను దూర్జటి మహాకవి చెప్పినటువంటి సప్త సంతానాలను ప్రామాణికంగా తీసుకొని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం అనే ఒక శతకాన్ని రాశాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఆయన ఒకరు. అందులో ఆయన ఒక పద్యంలో 7 సంతానాలు ఏమిటయ్యా, తనయుంగాంచి ధనంబులిచ్చి దివిజస్థానంబు గట్టించి విప్రునకుద్వాహము చేసి సత్కృతికి పాత్రుండై తటాకంబు నేర్పున త్రవ్వించి వనంబు బెట్టి మననీ పోలేడు నీ సేవ చేసిన పుణ్యాత్ముడు పోవు లోకమునకున్ శ్రీకాళహస్తీశ్వర. సప్త సంతానంలో ముందుగా తనయుంగాంచి, తనయుడు అనే కుమారుడు. అంటే సంతానంలో కొడుకే కావాలి, కొడుకే కావాలి, కొడుకే కావాలని కోరుకుంటారు. ఎందుకయ్యా కొడుకు అంటే పున్నామ నరకత్రాయతేతి పుత్ర. పుత్రుడు అంటే పున్నామము అనే ఒక నరకం నుంచి తప్పించువాడు అనర్థం. ఏమిటయ్యా ఈ పున్నామ నరకము అంటే మనకు యమలోకంలో 27 నరకాలు ఉంటాయి. అసిపత్ర నరకము, రౌరవము, క్రిమిభోజనము, ఇట్లాంటి నరకాలు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి నరకం పేరు పున్నాము. ఈ పున్నామము అనే నరక ద్వారం ముందు ఒక వైతరణి అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. దీంట్లో ప్రవహించేది నీరు కాదు, చీము నెత్తురు. మానవ మృత కళేబరాల నుంచి వచ్చినటువంటి రక్తం అంతా కూడా ప్రవహిస్తూ ఉంటుందట. యమధర్మరాజు మనం చనిపోయిన తర్వాత ఆత్మను తీసుకెళ్ళి మళ్ళీ శరీరాన్ని ఇస్తాడు. ఎందుకయ్యా అంటే ఆత్మను శిక్షించడం సాధ్యం కాదు, మళ్ళీ శరీరం ఉండాల్సింది. శరీరం ఎంత ఉంటుందయ్యా అంటే ఇంత ఉంటుంది, 3 ఉంటుంది అంతే. ఈ 3 శరీరాన్ని తలకిందులు చేస్తాడట. తలకిందులు చేసి కాళ్ళు ఇలా పట్టుకుంటాడు. తలను తీసుకెళ్ళి ఆ వైతరణి నదిలో ఆ రక్తంలో ముంచుతూ తీస్తూ ఉంటాడు. ఈ బాధ పేరు పున్నామము. పైగా 2 యమభటులు వస్తారట, సూక్ష్మ రూపాన్ని ధరించి. ఇంతుంటారు కాటడు.
ఈ చెవి దగ్గరికి ఒకరు, ఈ చెవి దగ్గరికి ఒకరు వచ్చేసి మనం భూలోకంలో బ్రతికున్నప్పుడు చేసిన పాపాలన్నీ గుర్తు చేస్తూ ఉంటారట. చిత్రగుప్తుల వారి ఆదేశానుసారం యమభటులు మనకు పాపాలను గుర్తు చేస్తూ ఉంటారు. ఆ పాపాన్ని గుర్తు చేస్తూ ఉండగా పడే బాధ అయితే ఉందో దాన్ని పున్నామం అంటారు. అట్టి నరకం నుంచి తప్పిస్తాడు కాబట్టి పుత్రుడు పున్నామః నరకః త్రాయతే ఇతి పుత్ర. ఎలా తప్పిస్తాడయ్యా? తండ్రి గారు ఏదో చనిపోయి పున్నామ నరకంలో ఉన్నాడు, అబ్బాయి ఏమో ఇక్కడ భూలోకంలో ఉన్నాడు, ఎలా తప్పిస్తాడు అంటే తండ్రి గారికి ఉత్తర కర్మలు చేసేటప్పుడు యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంచకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వపాపక్షమాయ చ. సర్వపాపాలను క్షమించే ఓ యమధర్మరాజా, మా నాన్నగారు నీ పున్నామ నరకంలో ఉండి ఉంటాడు, దయచేసి ఆయన్ని ఆ పున్నామ నరకం నుంచి తప్పించండి, నేను ఆయనకు ఉత్తర కర్మలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను అని చెప్పేసి యమధర్మరాజును ప్రార్థన చేయగా ఆ సమయంలో మన యొక్క ప్రార్థనని ఆలకించి యమధర్మరాజు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు. కాబట్టి పుత్రుడు ఉండాలని కోరుకుంటారు. మరి పుత్రులు లేని వాళ్ళకి ఏమిటయ్యా పరిస్థితి? కొడుకులు లేని వారి పరిస్థితి, బిడ్డలే ఉంటే పరిస్థితి ఏమిటి అంటే కొడుకుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత కుమార్తెలకు ఇవ్వడం జరిగింది మన శాస్త్రాలు, పురాణాలు. ఏమిటయ్యా మరి బిడ్డ గొప్పతనం, కుమార్తె యొక్క గొప్పతనం? సరే, కొడుకుంటే పున్నామ నరకం తప్పిస్తాడు, బిడ్డ మాత్రమే ఉంటే, కుమార్తె మాత్రమే గనక ఉన్నట్టయితే కన్యాదానం చేసిన ఫలం దక్కుతుంది. ఏమిటయ్యా కన్యాదాన ఫలితము? కృతరాసే వర్షసహస్రావతానే ఏకైక తిలాపకర్షక్రమేణ సర్వకార్య పరిసమ్మిత కాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అని చెప్పడం జరిగింది. అంటే అమ్మాయిని తీసుకువెళ్ళి అట్లాగా వివాహంలో అబ్బాయి చేతిలో పెట్టేసి దాత ధర్మేచ అర్థేచ కామేచ అనగానే వెంటనే బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుంది తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా. చనిపోయిన తర్వాత కుమారుడు ఉత్తర కర్మలు చేస్తే వాడు గుర్తుంచుకొని అప్పుడు మాత్రమే పున్నామ నరకం నుంచి, ఆ ఒక్క నరకం నుంచి తప్పించబడతారు. కానీ కుమార్తె ఉన్నట్టయితే కన్యాదానం చేయగానే వెంటనే మనకు బ్రహ్మలోక ప్రాప్తి, శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. శాశ్వత బ్రహ్మలోక సిద్ధ్యర్థం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత కన్యాదానం మహాదానం. అదేంటండి, అందరూ కూడా అన్నదానం మహాదానం అంటారు కదా. అంటే ఏ దానమైనా కానీ కొంత సమయం వరకే దాని ఫలితం, కానీ కన్యాదాన ఫలితము 7 తరాలు. ఇటు 7 తరాలు, అటు 7 తరాలు ఉద్ధరింపబడటానికి, మన వంశాన్ని నిలబెట్టడానికి ఒక అమ్మాయి మన గృహంలోకి వస్తుంది. శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించి పెట్టడానికి ఆ అమ్మాయి మనకు కోడలుగా వస్తుంది. కాబట్టి మన వంశమంతా ఉద్ధరింపబడుతుంది, శాశ్వతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. ఇప్పుడు ఏదో అన్నదానం చేశామనుకోండి, అదే మధ్యాహ్నం భోజనం చేస్తాడు, భోజనం పెడితే మళ్ళీ సాయంత్రానికి మనకి ఆకలి అవుతుంది, మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ ఆకలి అవుతుంది. కానీ ఒక్కసారి కన్యాదానం చేస్తే మళ్ళీ రాడు, ఇంకెందుకు వస్తాడు? మళ్ళీ ఇంకో అమ్మాయిని ఏమని వచ్చాడనుకో, ఏమవుతుంది, వాడికి దెబ్బలు పడతాయి, ఒకసారికే ఎక్కువ. కాబట్టి కన్యాదాన ఫలితం అంత
ఫలితాన్ని ఇస్తుందండి. తర్వాత మరి కొడుకులు బిడ్డలు ఇద్దరూ లేని వారి పరిస్థితి ఏమిటి? సరే గురువుగారు ఏదో కొడుకులుంటే ఈ పున్నామ నరకం, బిడ్డ ఉన్నట్టయితే కన్యాదాన ఫలితం. మరి వీరిద్దరూ లేని వారికి, సంతానమే లేని వారికి, సంతానం లేని వారికి కూడా దూర్జటి మహాకవి ఒక పద్యం చెప్పాడండి. కొడుకులు పుట్టరటంతు నేర్తురు అవివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టరె కౌరవేంద్రునకు వారిచే ఏగతుల్వడిసెన్, పుత్రులేని ఆ శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్, చెడునే మోక్షపదంబు అపుత్రునకున్ శ్రీకాళహస్తీశ్వర. కొడుకుల్ పుట్టరటంతును ఏడ్తురు అవివేకుల్ జీవనభ్రాంతులై. అవివేకులు మాత్రమే కొడుకులు లేరు అని ఏడుస్తారు. జీవనభ్రాంతులై, జీవితం మీద భ్రాంతి కలిగి ఆ మాయ చేత అయ్యో నా కొడుకు లేదని ఏడుస్తారు. కొడుకులు పుట్టరే కౌరవేంద్రునకు, ధృతరాష్ట్ర మహారాజుకు 100 మంది కొడుకులు పుట్టారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు. వారిచే ఏగతులు వడిసెన్, వారిచే ఏగతి పొందాడు. జీవితమంతా దుఃఖిస్తూ ఉన్నాడు ఆ 100 మంది చేత. పుత్రులేని ఆ శుకునకు, శుక మహర్షి, వ్యాస మహర్షి కుమారుడు, ఆయనకు పుత్రులు లేరు, కుమార్తెలు లేరు, అసలు వివాహం కాలేదు. హాయిగా తపస్సు చేసుకుని మోక్షాన్ని పొందాడు. పుత్రులేని ఆ శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్, చెడునే మోక్షపదంబు అపుత్రునకు. పుత్రులు లేని వారికి మోక్షమయమైన చెడిపోతుందా? శ్రీకాళహస్తీశ్వర అని చెబుతూ, కుమారులు లేనంత మాత్రాన, బిడ్డలు లేనంత మాత్రాన మనం బాధపడవలసిన అవసరం లేదు. కడుపులో పుట్టిన సంతానం కాకుండా మిగతా 6 సంతానాలు ఉన్నాయి. వాటిని మనం సాధించవచ్చు. వాటి ద్వారా ఉత్తర కర్మల్ని వాటి ద్వారా ఉత్తమ గతుల్ని మనం పొందవచ్చు. చాలామంది అంటుంటారు అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేకపోతే సద్గతులు లేవు కదా అంటే అలా ఏమీ చెప్పబడలేదమ్మా. మనకు ఇంకా మిగతా 6 సంతానాలు ఉన్నాయి. తనయునుగాంచి ధనంబులిచ్చి, రెండవది ధనం ఇవ్వటం. ఎవరికయ్యా ధనం ఇవ్వాలి అంటే ఒక పేదవారైనటువంటి సమూహానికి లేదా ఒక ప్రాంతానికి. అంటే ఇప్పుడు ఏదో గ్రామాలని దత్తత తీసుకుంటారంటారు కదా, అట్లా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి సంబంధించిన బాగోగులు, మంచి చెడ్డలన్నీ కూడా చూసినట్టయితే మన ధనంతో ధనంబులిచ్చి, అది కూడా ఒక సంతానం, ఆ గ్రామం అంతా సంతానంగా భావించబడుతుంది. తనయున్గాంచి ధనంబులిచ్చి జీవిత స్థానంబు గట్టించి, దివిజస్థానం అంటే దేవాలయం, దేవాలయ నిర్మాణానికి సహకరించినట్టయితే లేదా మన ధనంతో ఒక దేవాలయాన్ని కట్టించినట్టయితే దాన్ని సంతానంగా భావించబడుతుంది. విప్రునకు ఉద్వాహము చేసి, 4వది. ఇక్కడ విప్రుడు అంటే బ్రాహ్మణుడు లేదా ఒక పేదవాడినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మన ధనంతో వివాహము చేసినట్టయితే వారిని కూడా సంతానంగా భావించబడుతుంది. సత్కృతికి పాత్రుండై, 5వది. సత్కృతి, కృతి అంటే గ్రంథం, రచన, కవిత్వం. సత్కృతికి పాత్రుండై, మంచి గ్రంథాన్ని రచించటం కూడా దాని సంతానంగా భావించబడుతుంది. తర్వాత కృతి స్వీకరణ, కృతి కర్తృత్వము, కృతి భర్తృత్వము కూడా ఆ సంతానమే. అంటే ఎవరైనా రాసినటువంటి గ్రంథాన్నో పుస్తకాన్నో మనం అంకితం తీసుకున్నాం అనుకోండి, ఆ పుస్తకాన్ని సంతానంగా భావించబడుతుంది. సత్కృతికి పాత్రుండై తటాకంబు నేర్పున ద్రవ్వించి, తటకం అంటే చెరువు, చెరువు కానీ మంచినీటి బావిని కానీ ఊళ్ళో గనక త్రవ్వించి, అంటే ఆ నీటిని తాగునీటికి, సాగునీటికి కానీ
ఉపయోగపడ్డట్టయితే దాన్ని సంతానంగా భావించబడుతుంది. తటాకంబు నేర్పున ద్రవ్వించి వనంబు పెట్టి, వనము అంటే తోట, అంటే ఏదైనా పండ్ల తోట, పూల తోట పెట్టేసి ఆ పండ్లని పూలని అవసరమైన వారి కోసం ఇచ్చేసి, పండ్లని ఫలదానం చేసి, లేదా ఏదైనా దేవాలయానికి ఆ యొక్క తోటని అంకితం చేసి, ఈ పూలన్నీ కూడా ఏదో దేవాలయానికి ప్రతిరోజు కూడా ఎక్కడైనా స్వామివారి కైంకర్యానికి ఆ పూల మాలలు కానీ, ఆ పూలతో అభిషేకం కానీ, పూలతో అర్చన కానీ చేసినట్టయితే అది కూడా సంతానంగా భావించబడుతుంది. ఈ 7 సంతానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంతానంగా భావించబడుతుంది. కొడుకులు ఉన్నట్టయితే ఒక రకమైనటువంటి ప్రయోజనం, కుమార్తె ఉన్నట్టయితే కన్యాదాన ప్రయోజనం. ఈ ఇద్దరు లేకపోతే మిగతా 6 పనుల్లో ఏది చేసినా కూడా మనకు ఉత్తమ గతులు ఉన్నాయి, స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. అంతేకాకుండా ముందుగా తృప్తిగా జీవిస్తాము. స్వర్గం అంటే ఏమిటయ్యా? చనిపోయిన తర్వాత ఎక్కడో ఉన్నటువంటిది కాదు స్వర్గము అంటే. చాలా పురాణాల్లో ప్రశాంతమైన జీవితాన్ని స్వర్గంగా వర్ణించడం జరిగింది. మోక్షము అంటే ముముక్షత్వము, అంటే ఎటువంటి కోరిక లేకుండా హాయిగా జీవితాన్ని కొనసాగించినట్టయితే, స్థితప్రజ్ఞతో ఉన్నట్టయితే దాన్ని స్వర్గంగా చెప్పడం జరిగింది. కాబట్టి అట్టి స్వర్గాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి మిగతా 6 పనులలో ఏ ఒక్కటి చేసినా సక్రమంగా మనకు తప్పకుండా ఉత్తమ గతులు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.